హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం చూడబోయేటటువంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సి సిజిఎల్ అడిగినటువంటి 2017 సంబంధించినటువంటి ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ చూస్తాం. సో ఈ క్వశ్చన్స్ అనేటివి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్లో చెప్పుకున్నాం, దాని తర్వాత కంటిన్యూషన్. సో ఇలా సైన్ పవర్ 4 అని కానీ సైన్ పవర్ 6 అని కానీ వచ్చింది అని అంటే అవి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి అని అంటే just you have to put the value substitution method. ఏంటి వాల్యూ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే టీటా ప్లేస్లో సైన్ కాస్ ట్యాన్ ఈ కాంబినేషన్లలో సైన్ కాస్ కావచ్చు, సైన్ ట్యాన్ కావచ్చు. సో ఈ మూడింటి కాంబినేషన్లో క్వశ్చన్ ఏంటంటే టీటా ప్లేస్లో 0 degrees పెట్టుకోండి. అలాంగ్ విత్ సైన్ కాస్ ట్యాన్ సీకెంట్ కొసీకెంట్ కాట్ ఈ మూడు ఉన్నాయంటే ఏదైనా సరే ఈ మూడిట్లో ఒకటి ఉందంటే టీటా ప్లేస్లో 45 degrees పెట్టుకోండి. సో సైన్ సీకెంట్ అని లేదా సైన్ కొసీకెంట్ ఇలా ఇది కాంబినేషన్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు సైన్ కాస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees సబ్స్టిట్యూట్ చేస్తే సో 3 ఇంటూ సైన్ 0 0 కాబట్టి కాస్ 0 1 పవర్ 4 ఎంత అవుతుంది 1 ప్లస్ 2 ఇంటూ సైన్ 0 0 సో కాస్ 0 1 పవర్ 6 అంటే మనకు 1 ప్లస్ ఇక్కడ 12 ఇంటూ సైన్ 0 0 అయిపోతుంది కాబట్టి టోటల్ ఈక్వేషన్ ఇదంతా కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మిగిలినటువంటివి 3 ఇంటూ 1 3 ప్లస్ 2 ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఆన్సర్ సి. ఈ క్వశ్చన్లు ఎలా చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది, లేకంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, సైన్ కాస్ పవర్ 4 సైన్ కాస్ పవర్ 2 సైన్ పవర్ 6 కాస్ పవర్ 6 ఇవన్నీ కూడా సైన్ కాస్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ కాబట్టి పుట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 degrees 0 degrees ప్లేస్ చేసుకుంటే 3 ఇంటూ సైన్ 0 0 అవుతుంది -1 పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ 0 0 కాస్ 0 1 కాబట్టి మరి 12 ఇంటూ 0 ప్లస్ సైన్ 0 పోతే కాస్ 0 1. సో ఇక్కడ మైనస్లో వచ్చింది కాబట్టి మైనస్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఈవెన్ వాల్యూ అవుతుంది 3 ప్లస్ 6 ప్లస్ 12 టోటల్ 18 ప్లస్ 3 వచ్చేసి 21. సమ్వేర్ వాల్యూ మిస్ అనేటటువంటిది అయింది. ఇది ఆన్సర్ కిందకి వస్తుంది. థ్యాంక్ యూ. వాల్యూస్ మీకు నచ్చుంటే క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.